హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. దీనికోసం ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఉప్పు పసుపు వేసి కలపాలి. ఇప్పుడు దీనిలోకి చికెన్ అంతా వేసుకొని బాగా కలపాలి. మా ఫ్యామిలీ పిక్నిక్ వెళ్తున్నాం కదండి, అందుకే 2 kgs చికెన్ పట్టింది. ఇప్పుడు చికెన్ అంతా బాగా కలిసేలా కలుపుకొని 2 టమాటా కట్ చేసి ముక్కలు వేసి మూత పెట్టాలి. ఇది ఇలా మగ్గుతుండగా మనం మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పిడికెడు జీడిపప్పు వేసుకొని నేను ప్లేట్లో చూపించిన మసాలా దినుసులన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. వీటితో పాటు పిడికెడు ధనియాలు కూడా కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న కూరలో 2 దాల్చిన చెక్కలు వేసి మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని వేసి కారం ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే 2 పెద్ద గరిటెల పెరుగు కూడా వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు కారం మన రుచి తగ్గట్టు సరి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాసుడు వాటర్ కూడా పోసి కలిపి మూత పెట్టుకోవాలి, మగ్గనివ్వాలి. ఇలా 15 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే చికెన్ రెడీ అయిపోయింది. తిందామా?